ఓం నమ శివాయ. శ్రీశైలంలో పాతాళ గంగ నీరు పచ్చగా ఎందుకు ఉంటుంది అన్నది గల కారణం ఏమిటి? దానికి ఒక చిన్న కథని చెప్తాను. చంద్రగుప్త మహారాజు ఏళ్ల తరబడి యుద్ధం చేసి రాజ్యానికి తిరిగి వస్తాడు. అంతఃపురంలో స్త్రీలతో కలిసి ఉన్న అందాల రాశిని తన కూతురని తెలియక మోహిస్తాడు, ఆశిస్తాడు. ఆమెపై కూతురని తెలిసిన వినకపోవడంతో చంద్రావతి శ్రీశైలం అరణ్యానికి వచ్చి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేస్తుంది. అక్కడికి వచ్చిన చంద్రగుప్తుడు ఆమెను చెరబట్టబోతుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై కామంతో కరుడు మూసుకుపోయిన నీవు పచ్చల బండవై పాతాళ గంగలో పడి ఉండమని చెప్పి శపిస్తాడు. ఆ పైన ఆయన వేడుకున్నాడు చంద్రగుప్తుడు, అయ్యా, నా శాప విమోచనం జరిగేది ఎట్లా అని అడుగుతాడు. అప్పుడు దానికి బదులుగా పరమేశ్వరుడు సమాధానం చెప్పాడు, అయ్యా, శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరించబోతున్నాడు. ఆ అవతార పురుషుడు స్నానానికి పాతాళ గంగలో దిగినప్పుడు నీకు పాప విమోచనం తప్పక కలుగుతుందని పరమేశ్వరుడు సెలవిచ్చాడట. అందుకే శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాళ గంగ పచ్చగా ఉండడానికి గల కారణం ఇదే. ఇది స్కిప్ చేయకుండా మీరు చూస్తారని, దీనివల్ల మనకు పాపం అనేది తెలుసో తెలియకో చేస్తే పరిహారం జరుగుతుందని, ప్రక్షాళనం జరుగుతుందని ఈ కథ మనకి చెప్తుంది. ఓం నమ శివాయ.